ఫ్రెండ్స్ హాయ్ అండి, హలో, గుడ్ మార్నింగ్. ఈరోజైతే క్యాప్సికమ్ కర్రీ చేద్దామనుకుంటున్నాను. దానికోసం ఒక పావు కేజీ వరకు క్యాప్సికమ్స్ అయితే తీసుకున్నాను. ఇంకా కట్ చేయలేదు, కొన్నే కట్ చేసా, ఇంకా కట్ చేయాల్సి ఉన్నది. దానికోసమని కొన్ని ఆనియన్స్ కూడా తీసుకున్నాను. ఆవాలు జీలకర్ర వేసుకుందాము, అవి వేగుతూ ఉండనిద్దాము. అవి వేగేటప్పుడు మెంతి కూర వేసాం. దేంట్లో అయినా మెంతి కూర టేస్ట్ బాగుంటుంది, ఎప్పుడు అదే చెప్తాను. వేసి అది కొంచెం మగ్గనిద్దాము. అది మధ్య లోపల మిగిలిన క్యాప్సికమ్స్ అన్నీ విత్తనాలు లేకుండా కట్ చేసుకుందాం. ఇవన్నీ వేస్ట్గా పాడేయకండి, కిచెన్ వేస్ట్లో వేసేసుకోండి. ఇంకోండి మంచి మెంతి కూర వేగిపోయింది కదా. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఇవి వేసేసి ఆనియన్స్ కొంచెం కలర్ వచ్చేంత వరకు మంచిగా మగ్గనిద్దాము. ఇవి మగ్గేటప్పుడు ఇంకొక 3-4 ఉన్నాయి క్యాప్సికమ్స్, ఇంకా అవి కూడా కోసేస్తాను. మనము అటు కర్రీ తాలింపు పేస్ట్ వెజిటేబుల్స్ కర్రీ చేసేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది అనమాట. అయ్యో టైం లేదు అని అస్సలు అనుకోదు. అటు నేను గిన్నె పెట్టేసి అటు ఆనియన్స్ కట్ చేస్తాను. ఆ ఆనియన్స్ వేగే లోపల మనం ఏ కర్రీ చేయాలనుకుంటాం ఆ వెజిటేబుల్స్ కట్ చేసుకుంటా ఉన్నాయి కూడా ఇలానైతే కట్ చేసుకుంటున్నాను. ఇంకొక 4 క్యాప్సికమ్స్ ఉన్నాయి, ఇవి వేసేద్దాం. ఇదిగోండి ఆనియన్స్ మంచిగా ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఇంట్లో తయారు చేసుకున్నటువంటి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేసుకుందాము. దేనికైనా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేస్తాను నేను. మ్యాక్సిమం తెలంగాణ వాళ్ళు ఏ కూర చేసినా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ లేకుండా అస్సలు వేయరు, నాకు తెలిసినంత వరకు అయితే. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా, నాన్ వెజ్లో అయితే ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటాం. ఇప్పుడు వేసిన దానికి డబల్ ఇంకా కొంచెం ఎక్కువ అన్నట్టే వేస్తాము. నాన్ వెజ్ కర్రీ లేదు దాంట్లో. ఇవి రెండు కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేయించేసుకొని తర్వాత చూసారు ఎంత బాగా కనిపిస్తుంది కలర్ఫుల్గా. ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి క్యాప్సికమ్స్ ఉన్నాయి కదా, ఈ యొక్క క్యాప్సికమ్స్ని వేసేసుకుందాం. చాలా రోల్ అవుతుంది క్యాప్సికమ్ కర్రీ చేయకనైతే. చాలా మంచి తర్వాత మళ్ళీ ఈరోజు చేస్తున్నాను. సీడ్స్ లేకుండా వేయండి, సీడ్స్ బాగుండదు, మగ్గవు అనమాట, అట్లే గట్టిగా ఉంటాయి. వీటిని వేసి ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాము. మగ్గిన తర్వాత ఉప్పు కారం వేసేసుకుందాం, ఓకేనా. ఆ లోపల కొత్తిమీర అయితే తీసుకున్నాను. ఎక్కువ క్వాంటిటీలో కొత్తిమీర వేస్తే బాగుంటుంది. దేంట్లైనా కొత్తిమీర వెంటనే కూడా కొంచెం ఎక్కువనే వేస్తాను, కర్రీకి టేస్ట్ బాగుంటుంది. కొంచెం గ్రేవీ లాగా కూడా ఉంటుంది. కొన్ని ఆనియన్ క్యాప్సికమ్ సీడ్స్ని కూడా తీసేసేయండి. వంట అంతా అయిపోయిన తర్వాత ఇదంతా తీసేసి కిచెన్ వేస్ట్లో వేస్తాను. అందుకే అంతా ఒక దగ్గర పక్కన పెట్టేసుకుంటా అన్నమాట. ఈ కర్రీ పోయగానే అవన్నీ తీసి కిచెన్ వేస్ట్లో వేసేస్తాను. క్యాప్సికమ్ అయితే మంచిగా మగ్గింది. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో ఒక చిన్న టమాటా, మన తోటలో చూడ టమాటా, ఇందులో ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకున్నాను. చిన్ని టమాటా, ఎక్కువ అవసరం లేదు, పుల్లగా ఉంది. ఇంకొన్ని టమాటా పచ్చడి కోసం అయితే టమాటాలు మంచిగా మగ్గనిద్దాము. ఇప్పుడే కట్ చేసి పెట్టేశాను. తర్వాత దీంట్లో మనము ఉప్పు కారం కూడా వేసేసుకున్నాం. ఓకేనా. కారం అంటే మన స్పైసెస్ తగ్గట్టుగా వేసుకోవచ్చు. దీంట్లో ఆల్రెడీ ఉప్పు ఉంది కాబట్టి ఇంక ఉప్పు అవసరం లేదు. కారంలో ఆల్రెడీ కారం పట్టించినప్పుడు ఉప్పు కూడా ఉంది కాబట్టి. తర్వాత ధనియా పౌడరు, తర్వాత వచ్చేసి కొంచెం కొబ్బరి పౌడర్, కొబ్బరి వేసాం కాబట్టి కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది. వేసి ఒక 2 నిమిషాలు మంచిగా కలిపేస్తున్నాం. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక దాంట్లోకి మంచిగా కలిసేలా కలిపేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటే మంచిగా మగ్గిపోయి దగ్గరకు వస్తుంది అన్నమాట. లేదంటే మూత పైన వాటర్ వేసి పెట్టుకున్నా సరే బాగుంటుంది టేస్ట్ అయితే. కర్రీలో వాటర్ వేయకుండా ఇలా మూత పైన వాటర్ వేసి పెట్టుకున్నాం అనుకోండి, కర్రీ మాడిపోదు,
మంచిగా మగ్గిపోయి ఇది స్టీమ్ అయినటువంటి లోపల కుక్ అయినటువంటి వేఫర్స్ మళ్ళీ కిందికి వెళ్ళిపోతుంది. దానివల్ల మంచి కుక్ అవుతుంది. ఈ టమాటాలు కూడా మనము మంచిగా మగ్గనిద్దాము. ఓకేనా. ఈ టమాటాలు మన టమాటాలు కాబట్టి చూడండి తొందరగా మగ్గిపోయాయి. అయితే బయట టమాటాలు అయితే చాలా టైం పడుతుంది. ఇంకో 5 మినిట్స్ మంచిగా మగ్గిపోతాయి. 2-3 మినిట్స్ ఉంచిన తర్వాత మూత తీసేసి ఇలా స్మాష్ చేసేసాను. మంచిగా మగ్గిపోయినాయి. అదంతా గ్రేవీ దగ్గరకు వచ్చేసేయాలి. కర్రీ చూద్దామా. కొంచెం వాటర్ అయితే వేసాను అడగంటుతుంది అనేసి. ఇద్దరు గిన్నెలు ఊరికే అడగంటేస్తాయి. దాంట్లో అసలే గ్రేవీ కూడా లేదుగా, కొంచెం కూడా మాయిశ్చర్ లేదు. కొంచెం వాటర్ వేసేసి ఇంకొంచెం సేపు ఉంచేద్దాం. ఓకేనా. ఆ లోపల ఇది కూడా అయిపోతుంది. అది ఇది 2 అయిపోయాక ఒకసారి పైకి వెళ్ళేసి ఎండలు బాగున్నాయి కదా, చెట్లకు నీళ్ళు పోసి టమాటాలని తెంపుకొచ్చుకుందాం. ఇంకొంచెంసేపు మగ్గితే చాలు. కర్రీలో కొంచెం పాలు పోసుకోవాలి. ఇంకో 5 మినిట్స్ అయితే దించేస్తాము అనే ముందు వేసేసి ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చామనుకోండి, ఈ యొక్క పాల వల్ల ఈ యొక్క క్యాప్సికమ్ కర్రీకి మంచి టేస్ట్ అయితే వస్తుంది తెలుసా. ఒక 5 మినిట్స్ ఉంచేద్దాం. కొంచెం అంటే కొంచెం పోసా, ఇవి స్పూన్తో ఒక 2 స్పూన్స్ పోసా అంతే. మంచి దగ్గర పడి గ్రేవీ సూపర్గా ఉంటుంది తెలుసా టేస్ట్. స్టీల్ గిన్నెలు కదా అడగడితే చూసుకోవాలి. ఇదంతా కూడా టమాటాలు చాలా గ్రేవీగా ఉన్నాయి, మంచి పుల్లగా ఉన్నాయన్నమాట. అందుకని అంత గ్రేవీ వచ్చింది. ఈరోజు మీ ఇంట్లో ఏం కర్రీస్ చేశారు? మా ఇంట్లోనైతే క్యాప్సికమ్ టమాటా అనొచ్చు, లేదంటే మసాలా క్యాప్సికమ్ అని కూడా అనొచ్చు. ఒక బుజ్జి టమాటా వేసా, కొంచెం పుల్లగా ఉంటుందని చింతపండు ప్లేస్లో. చూడండి ఎంత గ్రేవీగా చాలా బాగుంది కదా. దాంతోపాటు టమాటా చట్నీ కోసం అయితే మన తోటలో చిన్న టమాటాలు అయితే ఉడికించుకుంటున్నాను. చింతపండు అవసరం లేదు, అంత పుల్లగా ఉంటాయి మన టమాటాలు. కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆన్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం.